ఎవరునైనా నువ్వు? చిదానంద రూప, శివోహం శివోహం. నా తపస్సు పండించడానికి వచ్చావా శంకర? మీ శిష్యుడినై తరించడానికి వచ్చాను. జగద్గురువుకే గురువుని నేను తరించాను. కైలాస శిఖరానికి కాషాయం కట్టినట్టుంది నాయన. పరమహంసవని ప్రస్తుతింపబడతావులే. కర్తవ్యం మీద ధ్యాస కర్మయోగం, శాస్త్రీయ దృక్పథం మీద ధ్యాస విజ్ఞానయోగం, ఆత్మవిశ్వాసం మీద ధ్యాస ప్రగతి యోగం, అహింస మీద ధ్యాస కరుణయోగం, మాట మీద ధ్యాస బుద్ధియోగం, శ్వాస మీద ధ్యాస ధ్యానయోగం. ఒక్కొక్క దర్పణంలో ఒక్కొక్క నేను కనిపిస్తున్నాను. అంత మాత్రం చేత ఇన్ని నేనులు లేవు కదా. నేను ఒక్కడినే. ఇవన్నీ నా ప్రతిబింబాలు. ఆ పరమాత్మ ఒక్కడే. అఖిల చరాచర ప్రపంచం ఆ పరమాత్మని ప్రతిబింబాలు. ఇదే అద్వైత సూత్రం. కాశీలో సర్వమత సమావేశం జరగబోతోంది. అక్కడికి నువ్వు వెళ్ళాలి. నీ సమాజ సంస్కరణల జైత్రయాత్రకు శ్రీకారం చుట్టాలి. విజయోస్తు.